సార్ ఇక్కడ ఆల్రెడీ మనకి మన పేజ్ క్రియేట్ ఏదైతే మనం పేరు ఇచ్చామో అది ఉంటుంది. యూజర్ నేమ్ మనకు కావాల్సిన యూజర్ నేమ్, మనకు గుర్తుండేలా యూజర్ నేమ్ పెట్టుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను సేమ్ ఇస్తుంటే హెచ్వైడి రియల్ ఎస్టేట్ అని ఇస్తుంటే ఇదే యూజర్ నేమ్ తో అనదర్ పర్సన్ ఎవరో ఒక పేజీ అనేది వాడుతున్నారు. హెచ్వైడి రియల్ ఎస్టేట్ అనేది అనదర్ పర్సన్ వాడుతున్నారు. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ ఇచ్చేటప్పుడు స్పేస్ కానీ డాట్ కానీ ఇవ్వద్దండి. స్పేస్ ఇస్తే తీసుకోదు, ఆటోమేటిక్గా ఇట్లా రెడ్ సింబల్ కింద చూపిస్తుంది, అట్లా చూపిస్తుంది. సో మనకి వేరే వాళ్ళు ఎవరో పేజీ వాడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ మనకు గుర్తుండేలా ఇంకో లెటర్ యాడ్ చేసుకోవడం. ఇక్కడ యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని వస్తుంది మనకి. మనకి కరెక్ట్ గా అది ఇచ్చినప్పుడు మనం వాడుతున్న నేమ్ తో వేరే ఎక్కడ క్రియేషన్ లేదు అన్నప్పుడు మనకి యూజర్ నేమ్ ఈజ్ అవైలబుల్ అని వస్తుంది. ఇక్కడ సేవ్ చేంజెస్ అని పెట్టుకోండి. ఇక్కడ పాస్వర్డ్ అండి, మనం ఏదైతే మనం ఫేస్బుక్ కి పాస్వర్డ్ ఇచ్చామో అదే పాస్వర్డ్ పేజ్ కానీ నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఈ పేజ్ సెటప్ లో యూజర్ నేమ్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్రైవసీ సెంటర్ ఇవన్నీ ఆటోమేటిక్ గానే ఉంటాయండి. ఇవి ఏవి మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. మన పేజీ క్రియేషన్, యూజర్ నేమ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనకు ఆటోమేటిక్ గా సెట్ అయిపోయింది. ఇక్కడ లింక్డ్ అకౌంట్స్, ఇక్కడ మనం వచ్చేసి లింక్డ్ అకౌంట్ ఇచ్చినాము 2. అలాగే ఆ తర్వాత పేజ్ సెటప్ లో మనం యూజర్ నేమ్ సెట్ చేసుకున్నాము. సో ఇక్కడ హెచ్వైడి 15 రియల్ ఎస్టేట్ అని ఇచ్చాను యూజర్ నేమ్ గుర్తుండేలా. అలాగే తర్వాత మనకి ఈ మెటా సోర్స్ లోకి వెళ్ళాలి మనం. సరే ఇక్కడ మెటా బిజినెస్ సూట్ అని ఇక్కడ కనిపిస్తుంది మన పేజీలోకి. మనం ఏదైతే వచ్చామో హెచ్వైడి రిలేషన్ మన పేజీలోకి వచ్చిన తర్వాత మనకి మెటా బిజినెస్ సూట్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇది సార్ ఇక్కడ మనం మేనేజ్ పేజీ అని వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ డాష్ బోర్డు ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది మొత్తం అంతా. ఇక్కడ వచ్చిన తర్వాత మెటా వెరిఫైడ్, ఆల్రెడీ మనం వాట్సాప్ పేజీ క్రియేట్ చేసేటప్పుడే మన పేజ్ నేమ్, కేటగిరీ, వాట్సాప్, పేజీ క్రియేషన్ చేసేటప్పుడు అక్కడ జరిగింది. తర్వాత మనం వాట్సాప్ తో పాటు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాం, అది కూడా వెరిఫైడ్ అయిపోయింది. ఇక్కడ ఉన్నది వాడిని మనం మెటా. సార్ రేపు చెప్పుకుందామా ఇదే క్లాసు? ఓకే సార్, ఓకే సార్, రేపు సరే ఇప్పుడు ఇప్పుడు డిస్టర్బ్ వస్తుంది. సార్ ఇప్పుడు అదే సార్ ఇప్పుడు క్లాసులుగా చూపిస్తాను, రేపు కూడా ఇదే రన్ చేసి క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనము మెటా బిజినెస్ షూట్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన పేజీ లింక్ అయినా లేదా హెచ్ఓడి రిలేటెడ్ పేజీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ 3 లింకులు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇందులో మనం సెట్టింగ్ లేక వస్తే సెట్టింగ్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ సెట్టింగ్ లోకి వచ్చిన తర్వాత మనకి యూజర్స్, పీపుల్, పార్ట్నర్స్ ఇవన్నీ ఉంటాయి. ఆటోమేటిక్ ఇవన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ యాక్టివేట్ అయినా లేదా చూపిస్తుంది.
మనం ఫేస్బుక్ ఇవన్నీ ఎప్పుడు యాక్టివేట్ చేసాము? డిసెంబర్ 18th యాక్టివేట్ చేసాము. నవంబర్ 18th నా ఫస్ట్ పేజ్ ఒకటి క్రియేట్ చేసినప్పుడు యాక్టివేట్ చేశాను. సో ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది అది. సో అలాగే దీన్ని ఇక్కడ మనము స్క్రోల్ చేస్తూ వస్తే ఇక్కడ మెటా వెరిఫైడ్ అయిపోయింది. అది న్యూ పేజెస్ అనేది మనం ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పార్ట్నర్షిప్ యాడ్స్ అవి ఏమి మనకు అవసరం లేదు, క్లిక్ చేయదండి. ఇక్కడ బిజినెస్ సక్సెస్ తర్వాత ఆథరైజేషన్ అవి మనకి ఇంపార్టెంట్. బిజినెస్ సక్సెస్ అనేది మనం పేజీ క్రియేట్ మళ్ళీ బిజినెస్ రన్ చేసేటప్పుడు అక్కడ వస్తుంది, అక్కడ చూపిస్తాను అది. ఇక్కడ మనకి ఈ పేజీకి సంబంధించి ఆథరైజేషన్స్ అంటే మన ఐడెంటిఫికేషన్ అన్ని ఇచ్చి ఇక్కడ బిజినెస్ సూట్లో మనం క్రియేట్ చేసుకుంటాం అన్ని. ఇక్కడ అండి అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది ఉంది కదా, ఇక్కడ యూ నీడ్ రిక్వెస్ట్ ఆథరైజేషన్ ఫర్ ఈచ్ యాడ్ అకౌంట్ దట్ విల్ అడ్వర్టైజ్ అడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్స్. సో ఇక్కడ మనం వ్యూ డీటెయిల్స్ లో చూద్దాం ఏముంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఫేస్బుకే చెప్తుంది మనకి పేజ్ క్రియేషన్ అని చెప్తుంది. యూ హ్యావ్ నాట్ స్టార్టెడ్ ఎనీ ఆథరైజేషన్ ఫర్ దిస్ యాక్సెప్టెడ్ ఎట్. అంటే ఇక్కడ నువ్వు చేయడానికి ఏమీ లేదు దీని అని చెప్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏమి చేయొద్దు. ఇక్కడ ఇంటూ మార్క్ క్లోజ్ చేసేసి బయటకు వచ్చేద్దాం. ఇక్కడ ఏం లేదండి. సెకండ్ వన్ బెనిఫిషరీ ఫేర్ ఆఫ్ ఉంది. ఇక్కడ వచ్చేసి టు అడ్వైజ్ యాడ్స్ టు సిగ్నిఫై యూ విల్ నీడ్ టు డిక్లేర్ ఏ వెరిఫైడ్ బెనిఫిషరీ అండ్ ప్రేయర్ ఫర్ ద యాడ్. ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ దగ్గర రండి. వచ్చిన తర్వాత స్టార్ట్ వెరిఫికేషన్ అని మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఏదో ఇంతకుముందు ఫస్ట్ టైం చూపించినట్టు కూడా ఏ హౌ నాట్ స్టార్టెడ్ ఆథరైజేషన్ దిస్ అకౌంట్ యాట్ అని ఉంది, కానీ అక్కడ ఆప్షన్ లేదు స్టార్ట్ చేసుకోవడానికి. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ అని ఉంది. సో ఇక్కడ మనం స్టార్ట్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేసి వెరిఫికేషన్ యువర్ సెల్ఫ్ ఆర్ ఆన్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఫేస్బుక్ మనం వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మీరు పర్సనల్గా చేసుకుంటున్నారా లేదా ఒక సంస్థ ఏమన్నా పెట్టుకున్నారా అని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ గెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చాను కాబట్టి నా అడ్రస్తో పాటు ఇక్కడ వస్తుంది వెరిఫై యువర్ డిఫరెంట్ పర్సన్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఆల్రెడీ నేను ఇచ్చినది వస్తే ఎలా వస్తుంది? ఇక నేను ఇండివిజువల్గా చేసుకున్నా, నేను ఆర్గనైజేషన్ ఏం లేవు కాబట్టి ఇండివిజువల్గా చేసుకున్నాను. ఇది కూడా ఎలా ఉన్నది ఒకసారి చెక్ చేస్తాం ఎలా ఇస్తే ఉంటుంది అని. హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డన్. సో ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి నాది వెరిఫైడ్ అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ మనం ఆర్గనైజేషన్ మనకు ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి అది డైరెక్ట్ మనం ఆప్షన్ ఒక్కొక్కటి ఎలా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ మనకి ఇచ్చినది అయితే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ నేను కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళు నేను కూడా కొత్తగా క్రియేట్ చేసుకున్నప్పుడు ఎలా చేసాము. సార్ వాయిస్ క్లారిటీగా వస్తుంది కదా సార్? ఇక్కడ వెరిఫై డిఫరెంట్ పర్సన్ అండ్ ఆర్గనైజేషన్ ఇక్కడ మనం తీసుకుంటాం. ఆల్రెడీ ఇచ్చినది కాకుండా కొత్తగా మనం క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ పర్సన్ ఆర్గనైజేషన్ అనేది నెక్స్ట్ స్టెప్ లోకి వస్తుంది మనకి. ఇక్కడ వెరిఫై ఆర్గనైజేషన్ ఆల్రెడీ ఒక బిజినెస్ రన్ చేసే వాళ్ళు, జిఎస్టి కడుతున్న వాళ్ళు, ఏమైనా ఉంటే ఏదైనా ట్రస్టెడ్ పెట్టుకున్నా ఏమైనా ఉంటే వెరిఫై ఆర్గనైజేషన్ దానిపైన మనం క్లిక్ ఇచ్చి వెరిఫైడ్ అవుతాం. లేదు నేను అవేం పెట్టుకోలేదు, జస్ట్ నా స్మాల్ బిజినెస్ దానికి అనుకున్న వాళ్ళే ఇక్కడ వెరిఫై యువర్ సెల్ఫ్ అని ఇచ్చుకోండి. మనకి ఏం లేవు, జిఎస్టీ ఫైల్ లేదు, ఆర్గనైజేషన్ లేదు, పెద్ద సంస్థలు ఏమీ మనం పెట్టలేదు, జస్ట్ మన స్మాల్ బిజినెస్ కాబట్టి మనకి ఇది యువర్ సెల్ఫ్ అనేది సరిపోతుంది. ఇక్కడ యువర్ సెల్ఫ్ అన్నది ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ద కంట్రీస్ సో ఆన్ ద ఐడి. మన ఐడి ప్రూఫ్ ప్రకారం మన ఎక్కడ ఉన్నాము, మన ఐడి ప్రూఫ్ అంతా మనది ఇండియానే కాబట్టి ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఎంటర్ ద
నేమ్స్ ఇక్కడ మన ప్రూఫ్ లో ఐడి ప్రూఫ్ లో వచ్చేసి మన నేమ్ ఎలా ఉంటే అలాగే ఇవ్వండి. ఇక్కడ క్లారిటీగా మనం ఏమి ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తామన్నది క్లారిటీగా ఉండాలండి. ఇక్కడ మనం ఐడి ప్రూఫ్ ఏవైతే ఏ దాని ప్రకారం కొట్టినామో, క్లిక్ చేయాలి అన్నది ఇక్కడ ఇక్కడ చేయాలని కొడతాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి: పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, నేషనల్ ఐడి కార్డ్ అంటే మన ఆధార్ కార్డే అండి. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ 18 ఏళ్ళు దాటినాక వస్తుంది. పాస్పోర్ట్ అయినా 4 మంత్స్ దాటిన తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇలా నువ్వు ఏమీ తీసుకోవచ్చు అవసరం లేదు. ఓటర్ కార్డు దీని ప్రకారం ఇచ్చుకున్నా అంటే ఇచ్చుకోవచ్చు. మనకి ఒక సింగిల్ ఐడి చాలు, ఆధార్ కార్డు. ఎక్కడ పోయినా మనకి ఇదే కదా మనం అడిగేది, కాబట్టి ఆధార్ కార్డు. నేషనల్ ఐడి కార్డు అంటే ఆధార్ కార్డు వెరిఫికేషన్ అండి. ఇక్కడ ఐడి ప్రూఫ్ మనం సెలెక్ట్ చేయాలి. చూస్ ద ఫైల్. నా ఆధార్ కార్డు ఎక్కడుంది? డౌన్లోడ్స్. చూడండి, ఇక్కడ నా ఆధార్ ఉంది కదా, నా ఆధార్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ పిక్సెల్ ఎక్కువ ఉందని వస్తుంది. యాక్చువల్గా పిక్సెల్ సైజ్ తగ్గించుకోవాలి. పిక్సెల్ సైజ్ తగ్గించినది సెలెక్ట్ చేస్తాను ఒకసారి. ఆల్రెడీ ఉన్నది అది కూడా. సో సేమ్ ప్రాబ్లం. సో మన ఐడి కార్డ్ ఇచ్చిన తర్వాత అక్కడ సబ్మిట్ అని కొడితే అయిపోతుందండి మొత్తం అని. ఇక్కడ అయితే అది ఇమేజ్ ఎక్కువ అని చూపిస్తుంది. ఈ ఇమేజ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇది ఈ క్లాస్ కూడా మళ్ళీ రేపు రన్ చేస్తూ నేను ఆల్రెడీ ఎడిట్ చేసినటువంటి నా ఆధార్ కార్డు చూపిస్తూ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇక్కడ సబ్మిట్ కొడితే మనకి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఎంత సైజులో ఉండాలి మనకి ఇక్కడ వచ్చేసి ఐ వాల్యూతో మన ఇమేజ్ డైరెక్ట్ ఇమేజ్ కాబట్టి అది ఐ వాల్యూతో చూపిస్తుంది. 500, 500, 500, 600తో మనం చేసుకున్నది అయితే కనుక ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మన కేబీస్ వచ్చేసి 300 కేబీస్ దాటకుండా తీసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ ఫోటో కాబట్టి ఆధార్ బ్యాక్. సార్ ఇలా వస్తుంది. ఒకటే ఎడిట్ చేయండి. దీన్ని సబ్మిట్ చేస్తే తీసుకుంటాను. ఇది ఫ్రంట్ సైడ్ అప్లోడ్ చేయాలి, యాక్చువల్గా నేను బ్యాక్ సైడ్ ఉంది. సో ఇది రెండు వైపులా మన అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా రెండు వైపులా అప్లోడ్ చేయమని అడుగుతుంది. కంపల్సరీ మనం చేయాల్సిందే. మన అడ్రస్ ప్రూఫ్ ఫినిష్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ అండ్ ఫినిష్ ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడతో ఇది అయిపోయిందండి మనకి. ఇక్కడ ఆర్గనైజేషన్ ఇచ్చుకున్నా కూడా అంతే. ఆర్గనైజేషన్ ఇచ్చుకున్నా వాళ్ళ జిఎస్టీ ప్రొఫైల్ ఏంటి అనేది అడుగుతుంది. దాన్ని తీసేసుకొని మనం పెట్టుకోవాల్సిందే. మనం ఎట్లయితే ఇప్పుడు సెల్ఫ్ చేసామో అక్కడ కూడా అలాగే చేయాలి. ఇక్కడ వెరిఫైడ్ ఆర్గనైజర్ కూడా ఎలా వస్తుంది. ఆర్గనైజేషన్ ఇచ్చుకున్నా కూడా మనకు సంస్థ సంబంధించి డీటెయిల్స్ మన బిజినెస్ ఏదైతే పెట్టుకున్నామో దానికి సంబంధించి అడుగుతుంది అక్కడ. సో ఇక్కడ బిజినెస్ నేమ్ ఇవ్వమని అడుగుతుంది.
మన బిజినెస్ ఎక్కడ అడ్రస్ ఉంది, ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతారు. జిప్ కోడ్ మనం ఇచ్చినది, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయిన తర్వాత మన జిఎస్టీ ఎంటర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా సబ్మిషన్ తీసుకుంటారు. మన ఆధార్ ప్రూఫ్ తో పాటు సబ్మిషన్ తీసుకుంటుంది. సో అందరూ అది లేదనుకుంటున్నాను నేను. ఒకవేళ ఉంది అంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవడమే అండి. నాకు ఇక్కడ స్ట్రీట్ లెవెల్ ఏదని మనం ట్యాక్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, జిఎస్టీ, ఎంఎస్ఎంఈ, ఉద్యమ సర్టిఫికెట్ ఇవన్నీ మెన్షన్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ స్మాల్ బిజినెస్ రన్ చేసే వాళ్ళకు కూడా మనము స్మాల్ బిజినెస్ రన్ చేసేటప్పుడు ఎంఎస్ఎంఈ ఉద్యమం సర్టిఫికెట్ ఉంటుందండి. ఇది క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మైక్రో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు, బిజినెస్ పర్పస్ తో లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఉద్యమం సర్టిఫికెట్ తీసుకోండి. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. మనం ఏదైతే నేమ్ ఎంటర్ చేసామో ఆ నెంబర్, మన పేరు ఇస్తాం, బిజినెస్ నేమ్ ఇస్తాము. అది ఇచ్చిన తర్వాత మన ఇక్కడ ఎంటర్ అవుతాయండి ఆటోమేటిక్. ఇక్కడ ఉన్నది స్ట్రీట్ ఏమున్నది, సిటీ సెలెక్టెడ్ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతాయండి ఇవన్నీ. బిజినెస్ ఇక్కడ వాట్సాప్ నెంబర్ మనమే ఇస్తాం. ఎక్కడైతే మన ఆర్గనైజేషన్ కి ఏ నెంబర్ ఇచ్చామో, మనం బిజినెస్ పెట్టేటప్పుడు అక్కడ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్ ఇస్తాం ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ కొట్టగానే దాని ప్రూఫ్ ఇలా ఇందాక మనం ఐడి కార్డ్, ఆధార్ ఏదైతే పెట్టామో దాన్ని సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది. సెకండ్ వన్ అయిపోయింది. తర్వాత సిబిడి అడ్వర్టైజ్మెంట్స్. యూ నీడ్ ఏ రిక్వెస్ట్ ఆథరైజేషన్ ఫర్ రీచ్ అకౌంట్ ద విల్ అడ్వర్టైజ్ సిబిడి. సో సిబిడి ఇది మనకు అవసరం లేదండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ కానీ ఏమీ లేదు మనకి. కాబట్టి ఇది మన చేసే బిజినెస్ వర్క్ కానీ ఏం కానీ అవసరం లేదు. ఈవెన్ పెద్ద సంస్థ పెట్టుకున్నా సరే ఇది అవసరం లేదు మనకు. అలాగే ఫోర్త్ పర్సన్ క్రిప్టో కరెన్సీ యాడ్. క్రిప్టో కరెన్సీ యాడ్ ఒకవేళ మీకు క్రిప్టో కరెన్సీ పైన అవగాహన ఉన్నా ఏమున్నా క్రిప్టో కరెన్సీ యాడ్ అన్నది ఇక్కడ పెట్టద్దండి. ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ అంటే స్టాక్ మార్కెట్ సంబంధించి వస్తుందండి. మనకి అఫీషియల్ కాదు క్రిప్టో కరెన్సీ అన్నది. మనకు మన సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గా అంగీకరించినది అయితే కాదు. క్రిప్టో కరెన్సీ వాడే వాళ్ళు ఉంటారు, ఐడియా ఉంటుంది. వజిరిక్స్ కానీ కాయిన్డెక్స్ లో కానీ క్రిప్టో కరెన్సీ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా మనకి ఆప్షన్ ఏం చూపించలేదు. సో ఇది కూడా మనమే వాడము. ఒకవేళ ఆప్షన్ బటన్ ఎవరికైనా వచ్చి 100% రాదు. వచ్చినా కూడా క్రిప్టో కరెన్సీ ఆప్షన్ మాత్రం ఇవ్వద్దండి. బ్యాక్ సైడ్ వచ్చేసేయండి. ఐడెంటిటీ వెరిఫికేషన్. ఇది నో వెరిఫికేషన్ రిక్వైర్డ్. మనం ఆల్రెడీ అక్కడ ఇచ్చాం ఐడెంటిటీ వెరిఫికేషన్ అన్నది. ఇందాక మన వెరిఫికేషన్ అయిపోయింది. నో వెరిఫికేషన్ రిక్వైర్డ్. సో ఇక్కడ అవసరం లేదు, ఆల్రెడీ ఇచ్చారు కదా అని చూపిస్తుంది. సో ఇక్కడ కూడా మనకేం అవసరం లేదు. ఆన్లైన్ గేమింగ్ అనేది ఇక్కడ అసలు ఈ ఆన్లైన్ గేమింగ్ అనే బెట్టింగ్ ఆప్షన్లు మన కొంతమంది యాప్స్ లో బెట్టింగ్ ఆడుతుంటారు. దానికి సంబంధించినది ఇవేమన్నా నువ్వు ప్రొవైడ్ చేసుకుంటావా, ఇవేమన్నా చేస్తావా అని అడుగుతుంది. దాని డీటెయిల్స్ పొరపాటును కూడా ఇవ్వద్దని ఇచ్చిన విత్ ఇన్ మినిట్స్ లోనే మన పేజీ మొత్తం అన్ని బ్లాక్ అయిపోతాయి. ఇక్కడ ఆల్రెడీ రిక్వైర్డ్ ఆథరైజేషన్ అని ఉంది. సరే, ఎట్టి పరిస్థితుల్లో మాత్రము గేమింగ్ ప్లాన్లు కానీ ఏమే కానీ ఇవ్వద్దండి. అలాగే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్. ఇక్కడ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ మనం ఇచ్చేసినాము. ఇక్కడ మళ్ళీ కూడా స్టార్ట్ వెరిఫికేషన్ అని ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇస్తాం ఫోన్ నెంబర్ వెరిఫికేషన్. సెలెక్ట్ కోడ్ ఇండియా కంట్రీ ఎంచుకుంటాం. సర్చ్ ఆప్షన్ ఇవ్వకుండా
అరుణ్ ఇక్కడ ఇండియా మన నెంబర్ అయితే ఇస్తాం. ఇక్కడ ఏదైతే మనం రెగ్యులర్ గా ఇస్తున్నాం అది. ఇక్కడ వచ్చేసి మన తప్పనిసరిగా ఫోన్ కాల్ రావాలన్నా, టెక్స్ట్ మెసేజ్ కావాలన్నా వాట్సాప్ అనేది వాట్సాప్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డైరెక్ట్ వాట్సాప్లోకి సెండ్ అవుతుంది. సెండ్ టెస్ట్ కన్ఫర్మేషన్ కోడ్ అడుగుతుంది ఇక్కడ మనకి 45. సో డన్. ఇక్కడ మన ఫోన్ నెంబర్ కూడా వెరిఫైడ్ అయిపోయింది. తర్వాత ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ యాడ్స్. మనం డ్రగ్ సంబంధించి ఏమైనా ఇస్తున్నామా? సో ఇక్కడ కూడా మనం వ్యూ డీటెయిల్స్కి వెళ్దాము. డ్రగ్ సంబంధించి ఎటువంటి యాడ్ కానీ ఏదైనా డ్రగ్స్ వాడండి ఇట్లా అని చెప్పేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి కానీ మీరు ఇమేజ్ ప్రొఫెషన్లో కూడా పెట్టద్దండి. అది వెరిఫైడ్ జరిగింది అంటే ఆటోమేటిక్గా మన పేజీ బ్యాన్ అవుతుంది. తర్వాత వెరిఫికేషన్ యాడ్స్ డీటెయిల్స్. టు రన్ యాడ్స్ when you need to provide additional information about who is the beneficiary and from and paying the ad. సో ఇది మనము ఇక్కడ అడుగుతుంది వెరిఫికేషన్ చేయమని, యాడ్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అడుగుతుంది. మనకి ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ వచ్చింది. ఇట్లా స్టార్ట్ వెరిఫికేషన్ వచ్చిందంటే మనం తప్పనిసరిగా ఇందులో ఉన్న ఆప్షన్ అని మనము వెరిఫై చేసి ఫేస్బుక్లో క్లియరెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఆర్గనైజేషన్ గెట్ స్టార్టెడ్, ప్రొవైడ్ ఆథరైజేషన్ ఇన్ఫర్మేషన్, యువర్ సెల్ఫ్ ఆర్గనైజేషన్. ఏజెన్సీ నెంబర్ మనకి ఏం లేదు కాబట్టి స్కిప్ కొట్టేస్తున్నా ఇక్కడ. సో మనకు వచ్చిన ఆల్రెడీ వెరిఫికేషన్ స్టార్టింగ్ లో జరిగింటది కదా, అదే తీసుకుంటారు. స్కిప్ కొడితే మనం అదే మనం ఏదైతే ఫస్ట్ ఇచ్చినామో ఆ వెరిఫికేషన్ డీటెయిల్స్ తీసుకుంటారు. అదే ఇక్కడ మనం ఇచ్చేసుకుంటాం. మనం అక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేయాలంటే ప్రతి ఒక్కటి ఎంటర్ చేసుకోవచ్చు అండి. The default will be set after verification is complete. Set default limitation. ఈ వెరిఫికేషన్ కూడా మనకి అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి తర్వాత వెరిఫికేషన్ ఇక్కడ వెరిఫికేషన్ ఫైనాన్షియల్ ఇది కూడా అలాగే మొత్తం దీని డీటెయిల్ ఇస్తే మనకి ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ లో కూడా మన డీటెయిల్ ఇక్కడ అడుగుతుంది. సేమ్ అలాగే మొత్తం అలాగే చేసుకుంటూ వస్తాం. ఇది సేమ్ ఇదే వెరిఫికేషన్ ఆర్గనైజేషన్ గెట్ స్టార్టెడ్ అంతే. ఇది కూడా సేమ్ ఇది కూడా అలాగే వస్తుందండి. ఎగ్జిట్. సో అది ఇది కూడా అలాగే సేమ్ ఇచ్చుకోవడమే. మనం అడిగిన ఆప్షన్ ఓకే చేసుకుంటే వెరిఫికేషన్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఇంకా లాస్ట్ 2(1) లో ఉన్నది వెరిఫికేషన్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ యువర్ రన్ అబౌట్ యువర్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. యువర్ నీడ్ టు వెరిఫై ద పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ బెనిఫిషరీ ఫ్రమ్ పేయింగ్ ఫర్ ద
యాడ్ ప్రొవైడింగ్ ద సెబీ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్. మనం ఏమన్నా సెబీ తరపున రిజిస్ట్రేషన్ అయి ఉన్నామా, దానికి సంబంధించి ఏమన్నా యాడ్ రన్ చేస్తామా అని ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇది కూడా వదిలేయండి. యాక్చువల్ గా ఇది కూడా స్టార్ట్ అనే ఉండదు. ఇది మనకు అవసరం లేదండి. ఇన్వెస్ట్మెంట్ ఇది వద్దండి, ఇక్కడ ఇవ్వద్దండి. స్టార్ట్ వెరిఫికేషన్ ఉంది కానీ మన సెబీ అన్నది మనం చేయడం లేదు కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వద్దండి. సెబీ అనేది ఇచ్చినామంటే మనం తప్పనిసరిగా జిఎస్టీ ప్రొవైడ్, ఐటీ రిటెక్స్ ఇవన్నీ సబ్మిట్ చేసి అన్ని చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ సెబీ అనే ఆప్షన్ వచ్చింది, అక్కడ ఇవ్వద్దండి. ఇక్కడ ఫైనల్ గా వెరిఫై యువర్ సెల్ఫ్ అన ఆర్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఆల్రెడీ అసోసియేట్ వెరిఫికేషన్ అని కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా కంప్లీట్ అని చూపిస్తుంది. ఇక్కడ సేమ్ అలాగే మనం స్టార్టింగ్ సెకండ్ లో ఏది ఇచ్చినామో అదే వెరిఫికేషన్ అంతా మళ్ళీ అదే చేస్తుంది. ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఓకే అండి. ఇంతటితో ఇది బిజినెస్ మెటా సోర్స్ అనేది ఇది కంప్లీట్ అవుతుంది. మనకి డీటెయిల్స్ పక్కాగా ఇచ్చుకుంటూ రావాలి. ఏమేమి అవసరం లేదు అంటే మనకి ఇక్కడ సింపుల్ గా చెప్తున్నాను. ఫస్ట్ వన్ అవసరం లేదు, మనం ఏం డీటెయిల్స్ ఇవ్వద్దండి. సెకండ్ వన్ లో ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. థర్డ్ వన్ సిబిడి అని ఉంది, థర్డ్ వన్ లో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి. క్రిప్టో కరెన్సీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎటువంటిది ఇవ్వద్దు. ఇక్కడ కూడా ఐడెంటిటీ వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది, అది వద్దు. ఆర్గనైజేషన్ గ్లామ్లింగ్ ఇవ్వద్దు, ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వద్దండి. గ్లామ్లింగ్ సంబంధించి ఫోన్ వెరిఫికేషన్ ఇవ్వండి. అలాగే డ్రగ్ యాడ్ అనేవి ఇస్తున్నారా, డ్రగ్ సంబంధించి పొరపాటున కూడా మీరు ఒకవేళ ఇమేజ్ తయారు చేసి పేజీలో, ఫేస్బుక్ లో కాకుండా పేజీలో డ్రగ్స్ ఇవి వాడచ్చు అవి వాడచ్చు అని ఇవ్వద్దండి. అవి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి. సో మనకు తెలియకుండా అవి పెడితే మన పేజీ బ్యాన్ అయ్యే అవకాశాలు ఎక్కువ, పేజీ రిజిస్ట్రేషన్ లో పడుతుంది. అవి ఎటువంటి యాడ్ చేయొద్దండి. అలాగే వెరిఫైడ్ డ్రగ్స్ అయిపోయిన తర్వాత ఒక విషయం, ఇక్కడ వెరిఫైడ్ ఫర్ యాడ్స్ ఇది ఇది ఇవ్వాలి. ఇక్కడ డీటెయిల్స్ మనం ఇస్తాము. అలాగే వెరిఫికేషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇక్కడ ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వద్దు. అలాగే ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కూడా, సేబీ సంబంధించి కూడా ఇవ్వద్దు. లాస్ట్ వన్ కూడా మన డీటెయిల్స్ ఇచ్చింటాం కాబట్టి వెరిఫికేషన్ తీసుకుంటుంది, అది కంప్లీట్ అయిపోతుంది. ఇంతటితో ఈ సెషన్, ఈ మెటా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మన మెటా వెరిఫికేషన్ సెట్టింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ పైనుంచి బిజినెస్ ఇన్ఫో అని వచ్చిన తర్వాత ఇక్కడ దేంట్లో మనం చెక్ చేసుకొని ఇక్కడ ఆథరైజేషన్ అనే ఇక్కడ ఈ పాయింట్ లోనే మనకి ఇవన్నీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ ఒక్కొక్కటిగా క్లారిటీగా ఇవ్వండి. మనకి క్లాస్ సంబంధించి మీకు డౌట్స్ ఉంటాయి, మన నెట్వర్క్ ప్రాబ్లం వల్ల డౌట్స్ అయితే ఉంటాయి. ఒకసారి నేను ఇది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. డౌట్స్ ఉంటే రేపు క్లారిటీగా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మళ్ళీ రేపే అయినా సరే ఇదే క్లాస్ తీసుకుందాము, లేదు అంటే ఒక సపరేట్ డే దీనికోసమే తీసుకుందాం. మీకు ఆప్షన్ రేపు ఇదే అయిపోయింది, మాకు ఏం డౌట్స్ లేవు అని మీరు అందరూ అంటే కనుక రేపు క్యాన్వా డిజైన్ చెప్పుకుందాం, లేదు అంటే ఇదే చెప్పుకుందాం. సార్ ఈ రోజు జరిగిన క్లాస్ నెక్స్ట్ క్లాస్ లింక్ ఉంటే కంపల్సరీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది సపరేట్ అది సపరేట్ అనుకుంటే రేపు అది కొత్తగా తీసుకోండి. రేపు సబ్జెక్ట్ క్యాన్వా డిజైన్ అండి. రేపు ఇది సంబంధించి ఈ రోజుకి మొత్తం క్లోజ్ అవుతుంది. ఇదే రన్ చేయమన్నా చేస్తా నేను, నాకేమి ఇబ్బంది లేదు. మనకి ఎట్లాగో 2 days ప్రాక్టికల్స్ కోసం కేటాయిస్తాను కాబట్టి కేటాయిస్తాను నేను. లేదు అంటే సండే అంటే అందరికీ అందుబాటు కాదు, మనకి ఒకరు వచ్చేవారు రాకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మండే క్లాస్ అయినా తీసుకుంటాం. రేపు క్యాన్వా చెప్పేద్దాము. క్యాన్వా డిజైన్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే దాని తర్వాత ఇప్పుడు మనం పేజీలో, మన పేజీ క్రియేషన్ లో ఒక్క నిమిషం అండి, పేజీ క్రియేషన్ లో మనము ప్రొఫైల్ ఫోటోను, కవర్ ఫోటోను చేయలేదు. రేపు క్యాన్వా డిజైన్ చెప్పేస్తాను. సండేను మీరందరూ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మండే వచ్చేసి ఇదే క్లాసే చెప్తాను నేను. మళ్ళీ ఈ రోజు జరిగిన క్లాసే మండే చెప్తాను. మొత్తం ఆ రోజు డౌట్ ఉన్నది అంతవరకు జరిగినటువంటి క్యాన్వా కానీ, పేజీ క్రియేషన్ కానీ, ఈరోజు మెటా సోర్స్ కానీ, ఇవన్నీ ఏ డౌట్స్ వచ్చినా సరే మండే క్లాస్లో క్లియర్ డౌట్స్ చేస్తూ ఈ క్లాస్ చెప్తాను నేను.
ఓకేనా సార్? సరే, ఈ రోజుకైతే క్లాస్ ఇదే. దీని లింక్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాను. మీకు డౌట్స్ వస్తే నాకు రేపు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఖచ్చితంగా నేను రెస్పాన్స్ అయ్యి టెస్ట్ రూపంలో ప్రతిదీ మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ తర్వాత ఈ రోజు క్లాస్ నేను మండే చెప్తున్నా మీకు. రేపే చెప్పమన్నా చెప్తాను, మండే చెప్పమన్నా మండే చెప్తానండి. రేపు క్యాన్వా డిజైన్ చేస్తే నా ఉద్దేశం ఏంటంటే, రేపు క్యాన్వా మీకు చెప్పైతే సండే ప్రాక్టీస్ ఫ్రీగా ఉన్న టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, డిజైన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఉంటుందండి. ఎందుకంటే సండే మాక్సిమం అటెండ్ కావాలి. ఎందుకంటే వెకేషన్ కాబట్టి ఎవరైనా సండే వెకేషన్ పిల్లలతో బయటికి వెళ్ళాలనుకుంటుంటారు. కాబట్టి మీరందరూ అడిగితేనే సండే క్లాస్ పెడతారు, లేదంటే సండే క్లాస్ ఉండదు. సో అందుకోసమని రేపు క్యాన్వా చెప్పేస్తే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనుకున్నా. క్యాన్వా కూడా 2 days పడుతుంది. క్యాన్వా మొత్తం సెషన్ చెప్పేస్తాను. ఈ ఈ 4 రోజులు జరిగిన దానికి మొత్తం డౌట్ క్లారిఫికేషన్ చేస్తూ ఈ క్లాస్ సోమవారం చెప్తా. ఓకేనా సార్? ఓకే సార్. బట్ వన్ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇది ల్యాప్టాప్ లో చూపిస్తున్నారు, బట్ మాకు ఫోన్ ఉంది. సో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది సార్. కొంచెం స్పీడ్ అయింది. స్లోగా చెప్పండి సార్ కొంచెం. ఓకే సార్, నేను ఈరోజు అంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల కొంత డిస్టర్బెన్స్ అయితే ఉంది. అందుకోసమనే నేను ఈరోజు క్లాసు సపరేట్ తీసుకుంటాను చెప్తున్నాను. మీకు మొబైల్ ఎలా చేయాలో కూడా ఆప్షన్ నేను మన ప్రాక్టికల్ డే అనేది ఒకటి పెట్టాం కదా. ఒకటే ఒకటి ఎక్కడ ప్రాబ్లం వస్తుంటే క్యాన్వాలో ఎలా చేసుకోవాలి డిజైన్ అన్నది మొబైల్లో ఆప్షన్ ఎలా అని చూపిస్తాను నేను. ఆ తర్వాత కూడా బిజినెస్ లీడ్స్ ఎలా తీసుకొని రావాలి అనే దాంట్లో కూడా మనం మొబైల్లో ఎలా చేయాలి, మొబైల్ అయినా రెండు ఒకటే, క్యాన్వా వరకు ఒకటే, అక్కడ ఒకటి ఒకే ఒక ఆప్షన్ మాత్రం, అది కూడా చెప్తాను నేను. ఓకే సార్, మొబైల్లో ఉన్న వాళ్ళకి కూడా నేను దాని డౌట్స్ చేసి నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. మొబైల్ ఎలా చేసుకోవాలి అన్నది డే టైం వచ్చేసి 12 నుంచి 2, 2:30 వరకు లంచ్ టైంలో నేను ఫ్రీగా ఉంటాను. ఆ టైంలో మీకు నేను చెప్తాను. ఎవరన్నా డౌట్ ఉన్న వాళ్ళు ఆ టైంలో ఒక నాకు స్క్రీన్ షాట్ వేస్తే నేను చూసి దానికి ఎక్కడ ప్రాబ్లం ఉంది వెరిఫై చేసి మీకు ఫోన్ అన్నా చేసి చెప్తాను. లేదంటే గ్రూప్ లో టెస్ట్ రూపంలో ఈ రోజు ఇచ్చాను కదండి, వేరే అతను ఎవరో పెట్టాడు, ఒకసారి పెట్టాడు, అలా టెస్ట్ రూపంలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. ఓకేనా సార్? సార్ సెషన్ క్లోజ్ చేస్తున్నా. సార్ ఓకే సార్.